టీషర్ట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ను చర్చించుకుందాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటి కరెంట్ అఫైర్స్ని మనము విభాగాల వారిగా విభజించుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే మనం ప్రాంతీయాంశాలు, జాతీయాంశాలు, అంతర్జాతీయ అంశాలు, ఇంపార్టెంట్ డేస్, అవార్డ్స్, నివేదికలు, సో ఇలా ఏవైనా ఉంటే వాటిని అన్నింటినీ డివైడ్ చేసి చదువుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎపిసోడ్లో మనము ఫిబ్రవరి 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా చూడండి, ఇంపార్టెంట్ డేస్ గురించి ఈ డే ఏమని జరుపుకుంటారు, లేదా ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి అని ఇలా చాలా ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన అంశాలను ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. సో మొట్టమొదటి అంశం చూద్దాం. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 1 ఫిబ్రవరిన. ఎప్పుడు 1 ఫిబ్రవరిన. సో ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన అంశంలో భాగంగా దాని యొక్క మోటో ఏంటి చూడండి, వి ప్రొటెక్ట్. ఏంటి? వి ప్రొటెక్ట్. సో మేము రక్షిస్తాము అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క మోటో. సో ఎప్పుడు జరుపుకుంటాము ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని అంటే 1 ఫిబ్రవరిన. ఎప్పుడు? 1 ఫిబ్రవరిన. సో దాన్నే సాంస్క్రిట్లో చూడండి, వయం రక్షమా అనేది సాంస్క్రిట్ పదము. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే వి ప్రొటెక్ట్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 1 ఫిబ్రవరిన. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 2 ఫిబ్రవరిన. ఎప్పుడు? 2 ఫిబ్రవరిన. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం లేదా వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 2 ఫిబ్రవరిన. సో 2 ఫిబ్రవరిని జరుపుకోవడానికి గల సిగ్నిఫికెన్స్ ఏంటి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. సో వెట్లాండ్కి సంబంధించిన ఒక కన్వెన్షన్ ఉంది. అది ఏ కన్వెన్షన్ అని కూడా అడిగారు. ఏంటి అంటే రామ్సర్ కన్వెన్షన్. సో రామ్సర్ అనేది ఒక ప్లేస్. ఎక్కడ, ఏ ప్రదేశంలో అంటే ఇరాన్లో. సో ఇరాన్లో ఉన్నటువంటి ఒక నగరం పేరు రామ్సర్. సో ఆ ప్రదేశంలో చేసుకున్న కన్వెన్షన్ కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. సో ఆ రామ్సర్ కన్వెన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వెట్లాండ్ని ప్రొటెక్ట్ చేయడము, వెట్లాండ్కి సంబంధించిన అంశాలను దాంట్లో పొందుపరచడం. సో వరల్డ్ వెట్లాండ్ డే యొక్క డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 2 ఫిబ్రవరిన. సో ఎందుకు అంటే 2 ఫిబ్రవరి 1971లో రామ్సర్ కన్వెన్షన్ జరిగింది. సో దానికి గుర్తుగా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటాం, లేదా చిత్తడి నెలల దినోత్సవం. ఎప్పుడు? ఫిబ్రవరి 2న. సో దానికి సంబంధించిన 2022 థీమ్ ఏంటి చూడండి, వెట్లాండ్ యాక్షన్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అనేది ఈ ఇయర్ యొక్క 2022 యొక్క థీమ్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, 2023 యొక్క థీమ్ చూడండి, ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్ రీస్టోరేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనిది? వెట్లాండ్ యొక్క డే యొక్క థీమ్. ఏది? వరల్డ్ వెట్లాండ్ యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 2 ఫిబ్రవరిన. ఎప్పుడు? 2 ఫిబ్రవరి. సో రామ్సర్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అని కూడా అడగవచ్చు. దేనికి సంబంధించింది? వెట్లాండ్కి సంబంధించి. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని ప్రాంతాలను వెట్లాండ్గా గుర్తించడం జరిగింది అంటే 75. సో భారతదేశంలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే 75 వెట్లాండ్స్ ఉన్నాయి. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 2 ఫిబ్రవరిన. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, ఇట్స్ టైమ్ ఫర్ వెట్లాండ్ రిస్టోరేషన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఎప్పుడైనా సరే ఏంటి అంటే ఈ ఇయర్ థీము అంతకుముందు కూడా అడుగుతున్నాడు అప్పుడప్పుడు. సో రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు చేసుకున్నారు? 2 ఫిబ్రవరి 1971లో. రామ్సర్ అనేది ఏ దేశంలో ఉంది అంటే ఇరాన్. ఎక్కడ? ఇరాన్లో. నెక్స్ట్, వరల్డ్ క్యాన్సర్ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో వరల్డ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 4 ఫిబ్రవరి. ఎప్పుడు? 4వ తారీఖు ఫిబ్రవరిలో. సో దాని యొక్క థీమ్ చూడండి, 2022కి సంబంధించి క్లోజ్ ద కేర్ గ్యాప్. సో క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇక్కడ చూడండి, ఈ ఇయర్ యొక్క థీము మరియు అంతకుముందు ఇయర్ యొక్క థీము, నెక్స్ట్ ఇయర్ కూడా, ఈ 3 ఇయర్స్ కూడా ఒకటే థీమ్ ఉంది. దేనికి సంబంధించి? వరల్డ్ క్యాన్సర్ డేకి సంబంధించి థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం? 4 ఫిబ్రవరి. ఎప్పుడా? 4 ఫిబ్రవరి. నెక్స్ట్, కాలాగోడ ఫెస్టివల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో జరుగుతుంది. ఎక్కడంటే ముంబై ప్రాంతంలో. ఎక్కడ? ముంబై ప్రాంతంలో. సో కాలాగోడ అనే ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి కాలాగోడ ఫెస్టివల్ అంటారు దీన్ని. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో 9 డేస్ జరుగుతుంది. ఎక్కడ? ఎన్ని రోజులు? 9 డేస్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ముంబైలో. సో 5 ఫిబ్రవరిన స్టార్ట్ అయ్యి 13 ఫిబ్రవరి వరకు జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే 1st సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి టు 2nd సండే ఆఫ్
ఫిబ్రవరి వరకు జరుగుతుంది. అంటే ఆ డేట్స్ మారొచ్చు, అంటే ఆ పర్టికులర్ ఇయర్లో ఆ పర్టికులర్ మంత్లో మారిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఫస్ట్ సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి నుండి సెకండ్ సండే ఆఫ్ ఫిబ్రవరి వరకు జరుగుతుంది కాలాగోడ ఫెస్టివల్. ఎక్కడ ముంబైలో. నెక్స్ట్ వరల్డ్ పల్సెస్ డే. సో చిరుధాన్యాలకు సంబంధించిన అంశము వరల్డ్ పల్సెస్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. సో వరల్డ్ పల్సెస్ ఇయర్గా దేన్ని ప్రకటించారంటే 2023ని. సో వరల్డ్ పల్సెస్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. సో ఈ 2023 యొక్క థీమ్ చూడండి, వరల్డ్ పల్సెస్ డేకి సంబంధించి ఏంటి అంటే పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2023 యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ చూడండి, పల్సెస్ టు ఎంపవర్ యూత్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అనేది 2022 యొక్క థీమ్. సో చాలాసార్లు ఎగ్జామ్లు ఏంటంటే 2022 అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి దీని థీమ్ కాకుండా ముందు సంవత్సరం కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 2023 యొక్క థీమ్ ఏంటి చూడండి, పల్సెస్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది 2023 యొక్క థీమ్. ఏ డే యొక్క థీమ్? వరల్డ్ పల్సెస్ డే యొక్క థీమ్. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే ఫిబ్రవరి 10th. ఎప్పుడు? ఫిబ్రవరి 10th. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది కూడా చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ నేషనల్ డీవార్మింగ్ డే. సో ఇది కూడా 10th ఫిబ్రవరిన. సో నులి పురుగుల దినోత్సవం లేదా నేషనల్ డీవార్మింగ్ డే. సో దీన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. ఎప్పుడు? 10th ఫిబ్రవరిన. సో ఆ నులి పురుగులకు సంబంధించి లేదా డీవార్మింగ్ సంబంధించి అవగాహన కల్పించడం కోసం, అవగాహన కార్యక్రమాలు పెట్టడం కోసం ఉద్దేశించిందే ఈ నేషనల్ డీవార్మింగ్ డే లేదా జాతీయ నులి పురుగుల దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటామంటే 10th ఫిబ్రవరిన. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్. సో ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అన్నాడు. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 24th ఫిబ్రవరిన. సో ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 8న. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఫిబ్రవరి 13న. సో ఆ ఫిబ్రవరి 13న ఎవరి బర్త్డే సందర్భంగా జరుపుకుంటాం మీరు రీకాల్ చేసుకోండి, లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ అంశంలో అదే చెప్పబోతున్నా. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే 11th ఫిబ్రవరిన. ఇప్పుడు 11th ఫిబ్రవరి. సో 2023కి సంబంధించిన థీమ్ ఏంటి చూడండి, ఈ డేకి సంబంధించింది ఇన్నోవేట్, డెమాన్స్ట్రేట్, ఎలివేట్, అడ్వాన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దాన్ని ఐడియా అంటారు. సో IDEA. సో ఇన్నోవేట్, డెమాన్స్ట్రేట్, ఎలివేట్, అడ్వాన్స్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏ డే యొక్క థీమ్? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ అనే డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 11th ఫిబ్రవరి. సో 2022 యొక్క థీమ్ చూడండి, ఈ డేకి సంబంధించి ఈక్విటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ వాటర్ యునైట్స్ అస్ అనేది ఈ 2022 యొక్క థీమ్. దేనికి సంబంధించింది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ సంబంధించిన అంశం. ఎప్పుడు జరుపుకుంటాం? 11th ఫిబ్రవరిన. ఎప్పుడు? 11th ఫిబ్రవరిన. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఐడియాగా గుర్తుపెట్టుకోండి. ఏది? ఐడియా. సో ఐడియా అంటే ఇన్నోవేట్, డెమాన్స్ట్రేట్, ఎలివేట్, అడ్వాన్స్. నెక్స్ట్ అంశం వరల్డ్ పెంగోలియన్ డే. సో వరల్డ్ పెంగోలియన్ డే, పెంగోలియన్స్ ఇలా చూడండి, క్షీరదం అది ముళ్ళున్నట్టుగా ఉంటుంది. సో దాని పొలుసులు ముళ్ళున్నట్టుగా ఉంటుంది. సో వరల్డ్ పెంగోలియన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి. ఎప్పుడు? 3rd సాటర్డే ఆఫ్ ఫిబ్రవరి. సో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది ఆ డేట్ అంటే ఫిబ్రవరి 18న. ఎప్పుడు? ఫిబ్రవరి 18న. నెక్స్ట్ వరల్డ్ యునానీ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, 11th ఫిబ్రవరిని జరుపుకుంటాము. సో వరల్డ్ యునానీ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 11th ఫిబ్రవరి. సో ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే హకీమ్ అజ్మల్ ఖాన్. సో ఈయన యునానీ వైద్యానికి సంబంధించిన ఒక ఫేమస్ ఇండియన్ కాబట్టి ఆయన జన్మదినాన్ని సందర్భంగా దీన్ని జరుపుకుంటాం. దీన్ని వరల్డ్ యునానీ డే. ఎప్పుడు? 11th ఫిబ్రవరి. సో 2022కు సంబంధించి ఈ వరల్డ్ యునానీ డే యొక్క థీమ్ చూడండి, డైట్ అండ్ న్యూట్రిషన్ ఇన్ యునానీ మెడిసిన్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ అనేది 2022 యొక్క థీమ్. సో 2023 యొక్క థీమ్ చూడండి, యునానీ మెడిసిన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనేది 2023 యొక్క థీమ్. సో యునానీ, అలోపతి, హోమియోపతి. సో ఆయుష్లో భాగంగా ఇవన్నీ చూస్తామండి. ఆయుష్ స్కీమ్ లేదా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉందిగా, దానికి సంబంధించి సో ఆయుష్లో భాగంగా ఆయుర్వేద, యునానీ, న్యాచురోపతి, హోమియో, సో ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా చూసినాం మనం. సో వరల్డ్ యునానీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 11th ఫిబ్రవరి. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం అంటే హకీమ్ అజ్మల్ ఖాన్, యునానీ వైద్యానికి సంబంధించిన ఒక గ్రేట్ పర్సన్గా చెప్పుకోవచ్చు, ఇండియాకి సంబంధించిన వ్యక్తిగా. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? వరల్డ్ యునానీ డే యొక్క థీమ్ ఏంటి అంటే యునానీ మెడిసిన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్.
నెక్స్ట్ అంశం నేషనల్ ఉమెన్స్ డే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? March 8న. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13 ఫిబ్రవరిన. ఎప్పుడు? 13th ఫిబ్రవరి. ఎవరి జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటాం అంటే సరోజినీ నాయుడు. ఎవరు? సరోజినీ నాయుడు జన్మదినం సందర్భంగా దీన్ని జరుపుకుంటాం. సో ఆమె యొక్క బిరుదు ఏంటి అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా లేదా భారత కోకిల. సో భారత కోకిల లేదా నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అభివర్ణిస్తారు అని కూడా అడగొచ్చు. చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎవరిని వర్ణిస్తారు అంటే సరోజినీ నాయుడు. సో ఆమెకు ఈ భారత కోకిల లేదా నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే బిరుదుని ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఎవరు? మహాత్మా గాంధీ. సో ఇండియన్ నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13th ఫిబ్రవరి. ఎవరి జన్మదినం సందర్భంగా అంటే సరోజినీ నాయుడు. ఎవరు? సరోజినీ నాయుడు. సో ఆమెకు సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ విషయం చూడండి. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ఇయర్ అప్పుడు జరిగేవి కాబట్టి, అంటే వాటికి సంబంధించిన అధ్యక్షులు మారేవారు కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నారు ఎవరు ఇండియాకి సంబంధించి అంటే సరోజినీ నాయుడు. ఎప్పుడంటే 1925 ఇయర్లో. సో 1925 ఇయర్లో ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇక్కడ చూడండి ఇండియన్ ఉమెన్ అంటేనేమో సరోజినీ నాయుడు. సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే అనీ బెసెంట్. ఎవరు? అనీ బెసెంట్. ఎప్పుడు? 1970లో అయ్యారు ఆమె. సో ఈమె 1925లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్గా అయ్యారు. సో అక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ఇండియన్ ఉమెన్ అంటే ఏంటో ఉమెన్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి సరోజినీ నాయుడు. సో ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అడిగారు అనుకోండి, దానికి అనీ బెసెంట్. సో అంతేకాకుండా ద ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. సో యునైటెడ్ ప్రావిన్స్ ఉండేదిగా యునైటెడ్ ప్రావిన్స్ అంటే మనకు స్వాతంత్రం రాకముందు ప్రిన్సిలీ స్టేట్స్ ప్రావిన్సెస్ ఉండేవి. సో ఆ ప్రిన్సిలీ స్టేట్స్ ప్రావిన్సెస్లో భాగంగా సో దాంట్లో యునైటెడ్ ప్రావిన్స్ అనేది ఇప్పుడున్నటువంటి యూపీకి పూర్వనామం. సో ఆ యునైటెడ్ ప్రావిన్స్కి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే సరోజినీ నాయుడు. సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13th ఫిబ్రవరి. ఎవరి జన్మదినం సందర్భంగా? సరోజినీ నాయుడు. సో నైటింగేల్ ఆఫ్ ఇండియా లేదా భారత కోకిలగా అభివర్ణించేది ఎవరిని అంటే సరోజినీ నాయుడు. సో ఆమెకు ఆ బిరుదు ఎవరిచ్చారు అని కూడా అడగచ్చు. ఎవరంటే మహాత్మా గాంధీ. లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి ఇండియన్ ఉమెన్ ఎవరు? ఫస్ట్ పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్ అబ్రహాం లింకన్ బర్త్డే. సో యుఎస్ఏకు 16వ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి అబ్రహాం లింకన్ బర్త్డే ఎప్పుడు జరుపుకుంటారంటే 12th ఫిబ్రవరి. ఎప్పుడు? 12th ఫిబ్రవరి. నెక్స్ట్ వరల్డ్ రేడియో డే. సో వరల్డ్ రేడియో డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13 ఫిబ్రవరి. సో ఇందాక చెప్పాం కదా నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 13 ఫిబ్రవరి. సో అదే రోజు వరల్డ్ రేడియో డే. రేడియో డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 13 ఫిబ్రవరి. దీన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు, ఎవరు కనుగొన్నారు, ఎవరు రూపొందించారు అంటే మార్కోని. సో ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఇటలీ. ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇటలీ. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి 2023కి సంబంధించి వరల్డ్ రేడియో డేకి సంబంధించి అంటే రేడియో అండ్ పీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏంటి? వరల్డ్ రేడియో డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని అంటే 13 ఫిబ్రవరి. ఎప్పుడు? 13 ఫిబ్రవరి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇందాక క్యాన్సర్ డే గురించి చెప్పుకున్నాం, అది ఎప్పుడు? 4th ఫిబ్రవరి. ఇదేంటి చూడండి ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే. సో ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 15th ఫిబ్రవరి. ఎప్పుడు? 15th ఫిబ్రవరి. సో 2022 యొక్క థీమ్ ఏంటి చూడండి, ఏ ఇయర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో థీమ్ ఏంటి చూడండి, బెటర్ సర్వైవల్ ఈజ్ అచీవబుల్ త్రూ యువర్ హ్యాండ్స్ అనేది 2022 యొక్క థీమ్. ఏది? ఇంటర్నేషనల్ చైల్డ్హుడ్ క్యాన్సర్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం? 15th ఫిబ్రవరిన. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 20 ఫిబ్రవరి అంటే 28th ఫిబ్రవరి. సో 2023కి సంబంధించి ఈ డే యొక్క థీమ్ చూడండి, ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్ అనేది వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క థీమ్. ఏది? 2023కి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం అంటే 28th ఫిబ్రవరి లేదా 20 ఫిబ్రవరిన దీన్ని జరుపుకుంటాం. సో 2022 యొక్క థీమ్ చూడండి, అచీవింగ్ సోషల్ జస్టిస్ త్రూ ఫార్మల్ ఎంప్లాయ్మెంట్. ఇది 2022 యొక్క థీమ్. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ ఎప్పుడు జరుపుకుంటాము? 20 ఫిబ్రవరిన. నెక్స్ట్ అంశం వరల్డ్ స్కౌట్స్ ఉంటారు కదా, NCC స్కౌట్ స్కూల్లో చూస్తుంటాం. సో వరల్డ్ స్కౌట్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 22nd ఫిబ్రవరిన. ఎప్పుడు? 22nd ఫిబ్రవరిన. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, మాతృభాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 21 ఫిబ్రవరి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు, అడగబోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎపిసోడ్లో కానీ వేరే ఎపిసోడ్లో కానీ అన్నీ చెప్తూ అక్కడక్కడ ఇంపార్టెంట్ అని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అంటే ఆ క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగాడు లేదా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి వాటిని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, వాటిని మరి పదే పదే చూసుకోగలరు. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సక్సెస్ కావాలి అంటే చదవడంతో పాటు వాటిని రీకాల్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో రీకాల్ చేయాలంటే మనం దాన్ని ఎక్కడైనా రాసుకోవడం కానీ లేదా మోడల్ పేపర్స్ చేయడం కానీ చేసినప్పుడు అవి మనకు మైండ్లో గుర్తుండిపోతాయి. సో ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 21 ఫిబ్రవరి. ఎప్పుడు 21 ఫిబ్రవరి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క థీమ్ చూడండి, మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఆర్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ ఎడ్యుకేషన్ అనేది ఇయర్ యొక్క థీమ్. ఇది 2023 యొక్క థీమ్. ఏ డేకి సంబంధించింది? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంటే మాతృభాషా దినోత్సవానికి సంబంధించిన అంశం. ఎప్పుడు జరుపుకుంటాం? 21 ఫిబ్రవరిన. సో 2022కి సంబంధించిన థీమ్ చూడండి, యూజింగ్ టెక్నాలజీ ఫర్ మల్టీలింగ్వల్ లెర్నింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనేది ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే యొక్క థీము. ఏ ఇయర్కి సంబంధించింది? 2022కి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని? 21 ఫిబ్రవరిన. నెక్స్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డే. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది, సో ఆ సెంట్రల్ ఎక్సైజ్ డేను ఎప్పుడు జరుపుకుంటాం అంటే 24 ఫిబ్రవరి. ఎప్పుడు? 24 ఫిబ్రవరిన. నెక్స్ట్ వరల్డ్ ఎన్జిఓస్. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో ఆ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా ఒక డే ఉంది. సో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా సమాజంలో ఒక మంచి కార్యం చేయడానికి కానీ, సో బాల కార్మికులను కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ లేదా వ్యవసాయం కానీ, ఇలా ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దానికి సంబంధించి ఈ ఎన్జిఓస్ చాలా పనిచేస్తుంటాయి అన్నమాట. సో ఆ వరల్డ్ ఎన్జిఓ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 27 ఫిబ్రవరిన. ఎప్పుడు? 27 ఫిబ్రవరిన. నెక్స్ట్ పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే. సో పోలియో సంబంధించి నేషనల్ ఇమ్యునైజేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27 ఫిబ్రవరిన. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. సో పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27 ఫిబ్రవరిన. ఎప్పుడు? 27 ఫిబ్రవరిన. నెక్స్ట్ నేషనల్ ప్రోటీన్ డే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ప్రోటీన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 27 ఫిబ్రవరి. సో నేషనల్ పోలియో ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు? 27 ఫిబ్రవరి. ఇది కూడా నేషనల్ ప్రోటీన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 27 ఫిబ్రవరిన. సో 2023కి సంబంధించి ఈ డేకి సంబంధించిన థీమ్ చూడండి, ఈజీ యాక్సెస్ టు ప్రోటీన్ ఫర్ ఆల్ అనేది నేషనల్ ప్రోటీన్ డే యొక్క థీమ్. ఎప్పుడు? 2023. సో 2022 యొక్క థీమ్ చూడండి, ఫుడ్ ఫ్యూచరిజం అనేది 2022 యొక్క థీమ్. ఏది? నేషనల్ ప్రోటీన్ డే యొక్క. సో ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని అంటే 27 ఫిబ్రవరిన జరుపుకుంటాం. నెక్స్ట్ అంశం రేర్ డిసీజ్ డే. సో రేర్ డిసీజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి. సో లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి అంటే ఈ ఇయర్ లీప్ సంవత్సరం కాదు కాబట్టి 28 ఫిబ్రవరి. సో లీప్ సంవత్సరం అయినట్టయితే 29 ఫిబ్రవరి. సో లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరిని రేర్ డిసీజ్ డేగా జరుపుకుంటాం. సో 2022కి సంబంధించిన థీమ్ చూడండి, షేర్ యువర్ కలర్స్. సో అదే థీమ్ని మళ్ళీ ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది, షేర్ యువర్ కలర్స్. ఇలాంటివి అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో కన్ఫ్యూజ్ చేయడానికి కానీ లేదా ఇంపార్టెంట్ బిట్గా కూడా అడగొచ్చు. సో రేర్ డిసీజ్ డే యొక్క థీమ్ ఏంటి 2022కి సంబంధించి అంటే షేర్ యువర్ కలర్స్. సో 2023కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే సేమ్ యాజ్ 2022. సో ఆ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే షేర్ యువర్ కలర్స్. నెక్స్ట్ నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డే చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు అంటే 28 ఫిబ్రవరి. సో చాలా ఎగ్జామ్లో అడిగాడు కాబట్టి సో ఈ విధంగా కూడా అడగవచ్చు. సో నేషనల్ సైన్స్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అంటే ఆ నేషనల్ సైన్స్ డే రోజు అంటే 28 ఫిబ్రవరి రోజు సర్ సివి రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నందుకు గాను సో ఆ రోజు నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం. సో సర్ సివి రామన్కు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎప్పుడు అంటే 1930లో. ఎప్పుడు? 1930లో. సో ఆయన రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు ఆ రోజు పురస్కరించుకొని మనం నేషనల్ సైన్స్ డేని జరుపుకుంటాం. ఎప్పుడు? 28 ఫిబ్రవరి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా ఎగ్జామ్లో అడిగాడు, దాని బ్యాక్గ్రౌండ్ అడిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు గాను ఆ రోజు మనం నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటాం. నెక్స్ట్ 2022కి సంబంధించి థీమ్ చూడండి, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. సో ఇక్కడ చూడండి ఆ థీమ్స్ అనేవి కూడా అన్ని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. అంటే యాస్టీస్గా అలానే అడుగుతాడండి. అంటే తెలుగులో చెప్పడం కంటే కూడా ఈ ఇంగ్లీష్లోనే అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
సో తెలుగులో అడిగినా కానీ అలానే ఇస్తాడు, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఏ ఇయర్ యొక్క థీమ్ 2022కి సంబంధించిన థీమ్. సో 2023కి సంబంధించిన థీమ్ చూడండి, నేషనల్ సైన్స్ డేకి గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్. సో గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని? 28 ఫిబ్రవరి. ఎందుకు ఆ రోజునే జరుపుకుంటాం అంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు. సో సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నాడు. ఆయనకు ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే 1930లో. సో ఏ విభాగంలో వచ్చింది అంటే ఫిజిక్స్లో. సో నోబెల్ ప్రైజ్ అనేది ఎన్ని విభాగాల్లో ఇస్తారంటే 6. సో సాహిత్యము, శాంతి, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్. సో ఇలా ఏది ఎప్పుడు ఇస్తారో మనం డీటెయిల్గా సంబంధించిన అంశాలు చూసాం. ఏదైనా అంశం చదివినప్పుడు అండి దానికి రిలేటెడ్గా ఉన్నా కూడా రీకాల్ చేసుకున్నప్పుడు మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సర్ సివి రామన్కి 1930లో వచ్చింది. సో భారతదేశం నుంచి రీసెంట్గా ఎవరికైనా వచ్చింది, 2014లో ఎవరికి వచ్చింది, కైలాస్ సత్యార్థి అని ఆయనకు వచ్చింది. సో ఎవరితో పాటుగా ఆయన పంచుకున్నాడు. సో అంతకుముందు ఎవరికి వచ్చింది, అమర్త్య సేన్కి వచ్చిందా, లేకపోతే మదర్ తెరిసాకి ఎప్పుడు వచ్చింది, ఏ విభాగంలో వచ్చింది, రవీంద్రనాథ్ ఠాగూర్కి ఎప్పుడు వచ్చింది, ఏ విభాగంలో వచ్చింది, ఇలా అన్నీ కూడా ఒక అంశం చదివినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్ అయినా అటెండ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 28 ఫిబ్రవరి. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా. సో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నది ఎవరంటే సర్ సివి రామన్. సో ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆయనకంటే 1930లో. ఏ విభాగంలో అంటే ఫిజిక్స్లో. నోబెల్ ప్రైజ్ ఎన్ని విభాగాలు ఇస్తారంటే 6 విభాగాల్లో. ఈ ఇయర్ యొక్క నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్ ఏంటంటే గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ అంశం చూడండి. సో ఇప్పటి వరకు మనము వాటికి సంబంధించి ఫిబ్రవరికి సంబంధించిన అంశాలు చూసాం కదా. సో అదే ఫిబ్రవరి నెలలో సంబంధించి క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం చూస్తూ వస్తున్నాం కదా గత ఎపిసోడ్లో. వాటికి సంబంధించిన అంశాలు చూద్దాం. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని. సో ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉన్న వాటిని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా పెట్టాను. సో వీటికి నేను ఆన్సర్ చెప్పే కంటే కూడా నేను కొన్ని ఎలిమినేట్ చేస్తాను. వాటిని మీరు ఆన్సర్ రీకాల్ చేసుకున్నట్టయితే మీకు గుర్తుండిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడం వల్ల మీకు రీకాల్ చేసుకునే అవకాశం ఉండదు. సో విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 4th ఫిబ్రవరి. సో 4th ఫిబ్రవరిన ఏ రోజుగా జరుపుకుంటాం? నేషనల్ సైన్స్ డేనా, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిసా, మ్యాథమెటిక్స్ డేనా, వరల్డ్ క్యాన్సర్ డేనా? సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి, మీకు ఎలిమినేషన్ మెథడ్లో చూడండి. నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 28 ఫిబ్రవరి. సో అది కాదు. సో మ్యాథమెటిక్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? రామానుజన్ జయంతి సందర్భంగా. అది ఎప్పుడు వస్తుందంటే డిసెంబర్లో. సో డిసెంబర్. సో డిబి 2 ఆన్సర్స్ కావు. సో ఏసీలోనే ఆన్సర్ ఉంది. సో ఏంటో మీరు రీకాల్ చేసుకోండి, ఇప్పుడే నేను చెప్పాను. సో విచ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ 4th ఫిబ్రవరి? వరల్డ్ క్యాన్సర్ డేనా, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిసా? నెక్స్ట్, వెన్ ఈజ్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్? ఇందాకే చెప్పాను నేషనల్ సైన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 23rd ఫిబ్రవరి కాదు, 18th ఫిబ్రవరి కాదు, 24th ఫిబ్రవరి కాదు. ఎప్పుడు? 28th ఫిబ్రవరి. సో ఎందుకంటే రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి ఆ రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం 28th ఫిబ్రవరి. నెక్స్ట్, వెన్ ఈజ్ వరల్డ్ వెట్లాండ్ డే ఈజ్ సెలబ్రేటెడ్? చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. 3rd ఫిబ్రవరినా, 2nd మార్చ్, 4th డిసెంబరా, 2nd ఫిబ్రవరి? సో ఇక్కడ చూడండి 4th డిసెంబర్ వచ్చేసి నేవీ డే. సో కాదు. 2nd మార్చ్ వచ్చేసరికి కాదు. సో ఏడీలోనే ఆన్సర్ ఉంది. 3rd ఫిబ్రవరి, 2nd ఫిబ్రవరి. సో వరల్డ్ వెట్లాండ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే రామ్సర్ కన్వెన్షన్ చేసుకున్న రోజు అని చెప్పాను. రామ్సర్ అనేది ఇరాన్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నగరం. సో ఆ నగరంలో చేసుకున్నారు కాబట్టి రామ్సర్ కన్వెన్షన్ అంటారు. అది దేనికి సంబంధించింది అంటే వెట్లాండ్కి సంబంధించి. సో ఎప్పుడు జరుపుకుంటామో అనేది ఇందాకే చెప్పాను, రీకాల్ చేసుకోండి. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్? 31st మార్చా, 22nd ఫిబ్రవరియా, 21st ఫిబ్రవరియా, 1st ఫిబ్రవరి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. 22nd ఫిబ్రవరియా, 1st ఫిబ్రవరి, 31st మార్చా, 21st ఫిబ్రవరి? సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. వరల్డ్ ఇందాకే చెప్పాను, రీకాల్ చేసుకోండి. సో విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్? సో 31st మార్చ్ కాదు, 1st ఫిబ్రవరి కాదు. సో బీడీలోన ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అంశం, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ పల్సెస్ డే? సో చిరుధాన్యాల దినోత్సవం, వరల్డ్ పల్సెస్ డే జరుపుకుంటాం. 2023ని కూడా ప్రకటించడం జరిగింది పల్సెస్ ఇయర్ కానీ. సో 10th ఫిబ్రవరియా, 13th ఫిబ్రవరియా, 10th డిసెంబరా, 15th జనవరి? ఇక్కడ చూడండి 10th డిసెంబర్న హ్యూమన్ రైట్స్ డేని జరుపుకుంటాం. సో అది కాదు. 15th జనవరి రోజు ఏం జరుపుకుంటామంటే ఇండియన్ ఆర్మీ డే. సో ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఏంటి? ఏబీలోనే. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే? సో నేషనల్ ఉమెన్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 13th ఫిబ్రవరియా, 8th మార్చా, 24th జనవరియా, 4th డిసెంబర్?
సో ఇక్కడ చూడండి 8th మార్చ్ అనేది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇది కాదు. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకున్నా కానీ ఎలిమినేషన్ మెథడ్లో కూడా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే మీకు ఎంతో కొంత మీరు దాన్ని రీకాల్ చేసి ఉంటే లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుంటే. సో 4th డిసెంబర్ ఏం అని చెప్పాను, నేవీ డే. సో 13th ఫిబ్రవరియా 24th జనవరి, 24th జనవరి అండ్ 13th ఫిబ్రవరి ఈ రెండు కూడా ఉమెన్ అండ్ గర్ల్స్కి సంబంధించిన అంశాలు. దీంట్లో ఒకటి నేషనల్ ఉమెన్స్ డే, ఒకటి నేషనల్ గర్ల్ చైల్డ్ డే. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు, నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు, ఇందాక చెప్పాను, రీకాల్ చేసుకోండి. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే అనేది ఏసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ రేడియో డే, 11th ఫిబ్రవరియా, 13th ఫిబ్రవరియా, 15th ఫిబ్రవరియా, 18th ఫిబ్రవరియా. సో 11th అండ్ 15th కాదండి, సో 13th 18th. నెక్స్ట్, విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ సెంట్రల్ ఎక్సైజ్ డే. సో సెంట్రల్ ఎక్సైజ్ డేని ఎప్పుడు జరుపుకుంటారు, 22nd ఫిబ్రవరియా, 23rd ఫిబ్రవరియా, 24th ఫిబ్రవరియా, 25th ఫిబ్రవరి. సో 23 అండ్ 25th కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అంటే మరి మళ్ళీ మీరు ఆ వీడియో అక్కడ దాకా వెళ్ళి చూడడము, పాజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి స్పూన్ ఫీడింగ్గా ఉండొద్దనే ఉద్దేశంతో ఇలా చెప్పడం జరుగుతుంది. సో విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ సెంట్రల్ ఎక్సైజ్ డే అంటే ఏ రోజు జరుపుకుంటామంటే ఏసీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే. ఇందాకే చెప్పాను, ఒక్కోసారి డేస్ కాకుండా ఏ రోజు ఏం జరుపుకుంటారని కాకుండా ఆ డేకి సంబంధించిన థీమ్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ క్యాన్సర్ డే ఇన్ 2022. సో 2023-4 కూడా అదే అని చెప్పుకున్నాం. సో ఏది అంటే నాట్ బియాండ్ అస్, వీ కెన్, ఐ కెన్, సో ఐ యామ్ అండ్ ఐ విల్ క్లోజ్ ద కేర్ గ్యాప్. సో ఏ అండ్ బి ఆన్సర్ కదండి, సిడిలోనే ఆన్సర్ ఉంది. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే 2022. సో 2022కి సంబంధించి వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఆన్ విచ్ డే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఈ సెలబ్రేటెడ్. సో ఆన్ విచ్ డే, సో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటామని అడుగుతున్నారు. సో ఎప్పుడంటే 15th ఫిబ్రవరియా, 21st ఫిబ్రవరియా, 18th ఫిబ్రవరియా, 25th ఫిబ్రవరి. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇందాకే చెప్పాను, చాలా ఇంపార్టెంట్ బిట్. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అన్నాడు అనుకోండి సరోజినీ నాయుడు, లేదా అక్కడ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారనుకోండి అన్ని బెసెంట్. సో చిన్న డిఫరెన్స్ అండి, హూ వాజ్ ద అని అడిగినప్పుడు ఇండియన్ అని అడుగుతున్నారా లేదా ఉమెన్ ప్రెసిడెంట్ అని అడుగుతున్నారా చూసుకోండి. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి అంటే క్వశ్చన్ అడిగారు అనుకోండి సరోజినీ నాయుడు. సో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే మాత్రం అన్బిసెంట్. సో ఈ ఇయర్లో ఉన్నారు సరోజినీ నాయుడు ఐఎన్సీ యొక్క ప్రెసిడెంట్గా అంటే 1925లో, అన్బిసెంట్ ఎప్పుడు ఉన్నారంటే 1970లో. ఎప్పుడు 1917లో, 1917లో. సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే చాలా ఇంపార్టెంట్ బిట్. ఎగ్జామ్లో పాయింట్ ఆఫ్ వ్యూ కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అడుగుతారు. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే ఏమో సరోజినీ నాయుడు, సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ అంటేనేమో అన్బిసెంట్. ఎవరు? అన్బిసెంట్. ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి నెలకు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్ గురించి, వాటి యొక్క థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, సో వాటిని ఎలా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో భాగంగా చూసుకున్నాం. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అండి, ఏ పోటీ పరీక్షకైనా సరే ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి థీము చాలా ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు పదే చెప్తున్నాను. మీకు సంబంధించిన వాళ్ళ బర్త్డేకి లింక్ చేసుకోవడం కానీ, మీకు ఇష్టం ఉన్న వాళ్ళ బర్త్డేకు మీ ఇంట్లో అమ్మ నాన్న లేదా ఫ్రెండ్, అక్క, చెల్లె వాళ్ళ బర్త్డేకు ఈ డేను లింక్ చేసుకోవడం వల్ల మీకు గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అంటే ఎవరెవరి టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి. సో గుర్తుంచుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ అది. సో ఏ ఎగ్జామ్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే చదవడం ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించి రీకాల్ చేసుకోవడము, వాటిని మోడల్ పేపర్స్ రాయడము అవన్నీ చేసినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు పెరుగుతూ వెళ్తుంటాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ చెప్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.